ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజలందరి సహకారం భాగస్వామ్యంతో కాకినాడ జిల్లా సర్వతోముఖాభివృద్ధి సర్వజన సంక్షేమాలతో ప్రగతి పదాన మరింత ముందుకు సాగాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకాంక్షించారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆవిష్కరించారు. అనంతరం వివిధ పట్టాల ద్వారా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ దేశ సమైక్యత ప్రగతి కోసం జాతి కుల మత ప్రాంత భావనలకు తావు లేకుండా మంచి పౌరులుగా మన విధులను బాధ్యతలను అంకిత భావంతో పాటిద్దామని అన్నారు. పవిత్ర రాజ్యాంగం ద్వారా స్వతంత్ర భారతావని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిన జనవరి 26వ తేదీని మనమందరం ఏటా గణతంత్ర దినంగా సగర్వంగా జరుపుకుంటున్నామని అన్నారు. దేశ ప్రజలందరికీ సమాన హక్కులు అవకాశాలను రాజ్యాంగం కల్పించిందని ఆ హక్కులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజలందరి సంక్షేమం సత్వర అభివృద్ధి లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధి ప్రణాళికలను సూపర్ 6 వంటి పథకాలను అమలు చేస్తోందని అన్నారు. ఈ పథకాలను ప్రణాళికలను జిల్లాలో విజయవంతంగా అమలు చేసుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, డీసీఎంఎస్ చైర్మన్ పి చంద్రమౌళి, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్ రామచంద్రరావు, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, ఏఎస్పీ మానిష్ పాటిల్ దేవరాజ్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డిఆర్ఓ జె వెంకట్రావు, కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, కాకినాడ ఆర్టీఓ ఎస్ మల్లిబాబు, జడ్పీసీఈఓ వివివిఎస్ లక్ష్మణరావు, కాకినాడ రూరల్ తహసీల్దార్ ఎల్ఎస్ఎన్ కుమారి, ఎన్సీసీ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రబీ సీజన్లో ఇప్పటి వరకు 4,830 కోట్ల మొత్తాన్ని రైతులకు పంట రుణాలుగాను 3,520 కోట్ల రూపాయలను టర్మ్ లోన్లుగాను పంపిణీ చేశాం. 9,660 మంది కౌలు రైతులకు 160 కోట్ల రూపాయలు రుణాలుగా మంజూరు చేశాం. అన్నదాత సుఖీ భవ పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఈ సంవత్సరం 151,000 రైతు కుటుంబాలకు 202 కోట్ల రూపాయలు పెట్టుబడి సహాయాన్ని జమ చేశాం. రబీ సీజన్లో 43,000 మెట్రిక్ టన్నులు ఎరువులను రైతులకు పంపిణీ చేయగా మరో 1,254 మెట్రిక్ టన్నులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచాము. ఖరీఫ్ 2025-26 సీజన్లు ఏర్పాటు చేసిన 223 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి 2,86,092 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 648 కోట్ల 21 లక్షల రూపాయల చెల్లింపులను వారు ఖాతాలకు జమ చేశాం. రాష్ట్ర కృషి వికాస్ యోజన ద్వారా ఈ సంవత్సరం 20,32,000 సబ్సిడీని 1,026 మంది ఉద్యాన పంటల రైతులకు అందిస్తాం. అలాగే ఎంఐడిఎస్ స్కీమ్ ద్వారా 40 లక్షల రాయితీ రైతులకు కల్పించి ఉద్యాన పంటల డెవలప్మెంట్ ప్లాన్ అమలు చేస్తున్నాం. ఈ సంవత్సరం 17.64 కోట్ల సబ్సిడీతో 1,800 హెక్టార్లలో బిందు మరియు తుంపర సేంద్రియ ఇన్స్ట్రుమెంట్లు ఏర్పాటు లక్ష్యం చేపట్టి ఇప్పటి వరకు 682 మంది రైతులకు చేసిన 789 హెక్టార్ల భూమిలో ఈ ఏర్పాటు పూర్తి చేశాం.